హలో నమస్తే అండి. నా పేరు రాజు. మీకు 25 సంవత్సరాల నుంచి ఎస్విఎస్లో ఎంప్లాయీ. నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నా. నాకు 10 years to 13 years బ్యాక్ స్కిన్ ప్రాబ్లం వచ్చిండే. దాని పేరు పెంపిగస్ వల్గారిస్. దాని ట్రీట్మెంట్ కొరకు నేను కొన్ని రోజులు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకున్నాక మళ్ళీ మా హాస్పిటల్ ఎస్విఎస్లోనే డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో పల్స్ థెరపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు 18 months పల్స్ థెరపీ తీసుకుంటే నాకు ఇక్కడ హిప్ జాయింట్స్ అన్ని ప్రాబ్లం అయినాయి. బోన్స్ అంతా ఇదైపోతే 2 నెలలు ఎస్పీఎస్లో అది హైదరాబాద్లో తీసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ రామరెడ్డి సార్ గారిని అడిగితే నా ట్రీట్మెంట్ ఇక్కడనే స్టార్ట్ చేయించాడు. 6 నెలలు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే పల్స్ థెరపీ హెవీ స్టెరాయిడ్స్ అవి తీసుకోవడం వల్ల నాకు హిప్ జాయింట్స్ 2 కూడా ప్రాబ్లం అయినాయి. నడవలేని పరిస్థితి, కూర్చుంటే లేవలేకుంటే, లేస్తే కూర్చోలేకుంటే. అప్పుడు డెర్మటాలజీ డాక్టర్ గారు కూడా చెప్పారు, నీకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఫ్యూచర్లో మళ్ళీ నీకు హిప్ రీప్లేస్మెంట్లు అవసరం పడతాయి, కానీ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి, నీకు ట్రీట్మెంట్ కంపల్సరీ నీకు వాడితేనే నీకు ఈ పెంపిగస్ వల్గారిస్ తగ్గిపోతుంది అంటే నేను తీసుకోవడం జరిగింది. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్లే నాకు హిప్ రీప్లేస్మెంట్ హిప్ పూరా జాయింట్ ప్రాబ్లం అయింది. నేను కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చునే పరిస్థితి ఉండే. నాకు హిప్ 2 జాయింట్ ప్రాబ్లం అయితే మా డైరెక్టర్ గారే డాక్టర్ కేజీ రెడ్డి గారిని నేను సంప్రదిస్తే నా పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, సార్ మీ దగ్గరనే నేను ఎంప్లాయీని నేను అని చెప్తే సారు దయ ఉంచి నా పైన నన్ను ఫస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ రీప్లేస్మెంట్ చేసిండు. చేసిన తర్వాత నాకు 4th డేనే నాకు నిలబెట్టిండు వాకర్ పైన. మళ్ళీ నెక్స్ట్ 15 రోజులకు స్టిక్ పైన నడిచిన తర్వాత నేను 15 daysలో మళ్ళీ వచ్చి మళ్ళీ ఎస్పీఎస్లో డ్యూటీలో జాయిన్ అయినా. అది మంచిగా లెఫ్ట్ హిప్ రీప్లేస్మెంట్ కంప్లీట్ అయినాక మళ్ళీ 3 monthsకి ఒకసారి రైట్ సైడ్ కూడా నాకు డాక్టర్ కేజీ రెడ్డి గారు సార్ గారు చేయడం జరిగింది. అప్పుడు కూడా నాపై దయ ఉంచి 2వ రైట్ సైడ్ హిప్ రీప్లేస్మెంట్ కూడా చేస్తే పూర్తిగా నేను 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం నేను పూర్తిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను బైక్ నడుపుతా, కారు కూడా డ్రైవింగ్ చేస్తా, ఎలాంటి ఇబ్బంది లేదు నాకు. సారు దయ, సారు యొక్క మంచితనం నుంచి నేను ఈరోజు ఫ్రీగా 10 సంవత్సరాలకి వెళ్ళి నా సొంత పనులు నేను చేసుకుంటున్నా, మళ్ళీ డ్యూటీకి కూడా వస్తున్నా. నేను ఎస్పీఎస్ ఎంప్లాయీని, నేను ఎలాంటి ఇబ్బంది లేదు. ఆపరేషన్ అయినాక 2వ సంవత్సరమే నేను తిరుమల కొండపైకి ఎక్కిన మెట్లపై నుంచి ఎలాంటి ఇబ్బంది కూడా జరగలేదు. ఇప్పటి వరకు కూడా కూర్చున్నా లేచినా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక మీదట ఇంకెవరన్నా పేషెంట్లు కానీ రీప్లేస్మెంట్లు కానీ ఉంటే డాక్టర్ కేజీ రెడ్డి గారిని సంప్రదించండి. సారు నైపుణ్యం గల డాక్టరు, మీకు పూర్తిగా నయం చేస్తాడని నేను మీకు చెప్పదలుచుకున్నాను.